ఇక అన్నా చెల్లెళ్ళ సవాల్, అన్నా చెల్లెళ్ళ వార్. ఇక కొత్త పలుకు. తండ్రులు అధికారంలో ఉన్నప్పుడు అన్నల చేతికి రాఖీలు కట్టి తమ మధ్య ఉన్న రక్త సంబంధాన్ని చాటి చెప్పేవాళ్ళే ఇప్పుడు ఆ అన్నల ద్రోహాన్ని బయటపెడుతున్నారు. ఏపీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకాల్లో తనకు అన్యాయం చేస్తున్నారని కోరుకున్న రాజ్యసభ సీటు కూడా ఇవ్వకుండా నిరాదరణకు గురి చేశారంటూ షర్మిల తిరుగుబాటు చేయడం చూసాం. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో కూడా అంతఃపుర కలహాలు వీధికెక్కాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో అన్న కేటీఆర్కి ఇచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వడం లేదని అసంతృప్తితో చెల్లి కవితలో ఎప్పటి నుంచో ఉంది. దీంతో అన్నపై పైచేయి సాధించడం ఎలా అని కవిత అంతర్మదనం చెందారు. బీఆర్ఎస్లో కీలక నాయకుడిగా ఉన్న హరీష్ రావును తనతో చెయ్యి కలపవలసిందిగా కవిత ఒక సందర్భంలో కోరారు. అయితే ఈ విజ్ఞప్తి అప్పట్లో హరీష్ రావు సున్నితంగా తిరస్కరించారు. మేనమామ కేసీఆర్ను ధిక్కరించే సాహసాన్ని హరీష్ చేయలేరు అని పలు సందర్భాల్లో రుజువైంది. తన తండ్రి దేవుడు అని, అయితే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. కవిత చెప్తున్న ఆ దయ్యాలు ఎవరో ఇప్పుడు తేలాల్సి ఉంది. అధికారం మహా చెడ్డది, అయిన వాళ్ళ మధ్య కూడా ఆ దూరం పెడుతుంది. కేసీఆర్ ఆగ్రహానికి గురైతే కనీస కవిత పరిస్థితి ఏంటి? కార్యకర్తల మద్దతు కానీ ప్రజల మద్దతు కానీ ఆమెకు లభించే పరిస్థితులు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఒక విఫల ప్రయోగంగా నిలిచారు. షర్మిలతో పోలిస్తే కవితది భిన్నమైన నేపథ్యం. తెలంగాణ ఉద్యమంలో కవిత చురుగ్గా పాల్గొన్నారు. ఎప్పుడు వచ్చింది? 2009లో 2009. కింది స్థాయి కార్యకర్తలతో కూడా ఆమెకు పరిచయాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందినందుకు జగన్ షర్మిల మధ్య ఏర్పడిన వివాదాల పరిష్కారానికి ఆ కుటుంబంలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. తల్లి విజయలక్ష్మి కుమారుడు కుమార్తె మధ్య నగిలిపోవడం మినహా ఏమి చేయలేని నిస్సహాయక స్థితిలో ఉన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఈ పరిస్థితి లేదు. ఇటు పార్టీని అటు కుటుంబాన్ని కంటి సైగతో శాసించగల కేసీఆర్ ఉన్నారు. ఆయన గీసిన గీత కవిత దాటుతారా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న. కేసీఆర్ను ధిక్కరించి రాజకీయంగా నిలదొక్కుకోవడం దాదాపు అసాధ్యం అన్న విషయం తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు కవిత. పార్టీలో తన స్థానం ఏమిటో స్పష్టం చేయాలని ఆమె తండ్రి వద్ద మారం చేయవచ్చు. తాజా పరిణామాలతో కేసీఆర్ కుటుంబం కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం వల్లే బజారున పడింది. అంత అర్ధాంతరంగా చనిపోవడం వల్ల తన కుటుంబ కలహాలు చూసి బాధపడే దౌర్భాగ్యం రాజశేఖర రెడ్డికి తప్పింది. కేసీఆర్ విషయంలో ఆయన కళ్ళ ముందే కుటుంబ కలహాలు వీధిన పడ్డాయి. సీఎం యాస్టీస్గా అన్నలు చెల్లెలను ఎలా మోసం చేస్తూ ఉన్నారు రెండు రాష్ట్రాలలో. జగన్మోహన్ రెడ్డి షర్మిలను ఎలా మోసం చేసిండో కేటీఆర్ కవితను కూడా అలానే మోసం చేసిండ్రు. మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మా అన్నంత గొప్పోడు లేడని రాఖీలు కడుతున్న ఈ చెల్లెళ్ళందరూ అధికారంకి వచ్చేసరికి, పైసలకు వచ్చేసరికి ఏయ్ నువ్వా నేనా నాకే రావాలి అని వీళ్ళు చూస్తున్న వ్యాఖ్యలు